బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు మారిపోయాయో చూడండి. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఈ మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ లో అడుగు పెడుతున్నారు. పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ ను కూడా తయారు చేస్తున్నాడు ఈ ముసలోడు. మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఈ వీళ్ళకి. దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి వీళ్ళకి, అశాంతిని క్రియేట్ చేస్తున్నటువంటి వీళ్ళకి మరి నోబెల్ శాంతి బహుమతి ఎలాగ ఇచ్చారో సరే పోనప్పుడంటే తెలియదు, ఇప్పుడు తెలుసు కదా, కనీసం ఒక మాట అయినా చెప్పాలి కదా వాళ్ళకి, లేదంటే బహుమతి తీసుకుంటామని. అలాంటిదేమీ లేదు. సరే అది పక్కన పెడితే అయితే ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ ఎవడికి ఆహ్వానం పలికాడంటే జాకిర్ నాయిక్ కి. భారత్ మోస్ట్ వాంటెడ్. వీడు భారత్ మోస్ట్ వాంటెడ్ కాదు. 2016లో ఢాకాలో ఒక ఉగ్రదాడి జరిగింది బేకరీ షాప్ మీద. ఆ ఉగ్రదాడి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఢాకా పోలీసులు ప్రశ్నిస్తే నేను యూట్యూబ్ లో ఒక ప్రసంగం విన్నాను, వాడి ప్రసంగం విని నేను ఉద్రేకం చెంది ఈ విధంగా దాడి చేశాను అన్నాడు. వాడెవడో అంటే జాకిర్ నాయిక్. అప్పుడు వాడు భారత్ లో ఉన్నాడు 2016లో. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత వాడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, జాకిర్ నాయిక్ పేరు చెప్పాడో, వెంటనే వీడేం చేశాడంటే భారత్ లో ఉన్నటువంటి వీడు వెంటనే మలేషియాకి వెళ్ళిపోయాడు. మలేషియాకి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే భారత్ లో ఉంటే అరెస్ట్ చేస్తారు. అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆవిడ భారతదేశానికి గనక ఫోన్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేవాళ్ళు. అందుకని వాడు మలేషియా పోయాడు. అలాంటి వాడు పాకిస్తాను ఇలా మిగతా ఇస్లాం దేశాలన్నీ తిరుగుతా ఉన్నాడు. సరే పాకిస్తాన్ అంటే అది ఒక ఉగ్ర దేశం, కానీ బంగ్లాదేశ్కి ఏమైంది? ఇప్పుడు బంగ్లాదేశ్ లో వీడు పర్యటించబోతున్నాడు. దానికి అనుమతి కూడా ఇచ్చేశాడు ఈ మహమ్మద్ యూనస్. దీని గురించి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ జాకిర్ నాయిక్ కూడా మొత్తం అంటే మనం అతని మీద అనాలని కాదు, వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు, కానీ వాడికి ఏమొచ్చేసి ఎయిడ్స్ కూడా అంటేసింది. ఇప్పుడు వాడికి ఎయిడ్స్ ఉందని కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. మొన్న ఇంటర్నేషనల్ మీడియాలోనే వచ్చింది. దాని గురించి అయితే జాకిర్ నాయిక్ ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చి ఎంతమంది కట్టించేస్తుందో తెలియదు, కానీ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు కూడా గత సంవత్సరం ఎప్పుడో పాకిస్తాన్ లో కూడా వీడిని వేటాడి మరీ కొట్టారు. ఎందుకంటే వాడు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయన్నమాట. చివరికి ముస్లింలకు కూడా వీడి మాటలు నచ్చలేదు. ముఖ్యంగా మహిళలు ఎందుకు పనికిరారంట ఇస్లాంలో. కేవలం పిల్లల కండానికి తప్ప వాళ్ళు ఇంకెందుకు పనికిరారు, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఇంకా ఇప్పుడు బురకాలతో కూడా ఎందుకు రావాలి బయటికి అన్న విధంగా మాట్లాడాడు వీడు. వాళ్ళకి చదువే కాదు, అసలు వాళ్ళకి ఒక మనుషుల్లాగా కానీ చూడలేదు, కేవలం పిల్లలు కనాలి అంతే. ఈ పిల్లల గండానికి సెక్స్ కోరికలు తీర్చడానికి మాత్రమే ఇస్లాంలో మహిళలు పుడతారన్న విధంగా వీడు మాట్లాడితే చివరికి అక్కడ ఉన్నటువంటి కొద్దో గొప్ప ఒకలో ఇద్దరు ఉంటారు కదా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళు మన భారతీయులే కదా, విడిపోయిన తర్వాత పాకిస్తానీలు అయ్యారు. కానీ వాళ్ళు వీడి మీద తిరగబడితే వీడు మళ్ళీ అక్కడ నుంచి వేరే దేశం వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడేమో బంగ్లాదేశ్ వస్తున్నాడు, ఈ ముసలోడేమో వాడికి ఆహ్వానం పలికాడు. ఇలాంటి వెధవల్ని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్. ఉగ్రదేశంగా ఇక పాకిస్తాన్ లాగే తయారైపోతుంది త్వరలోనే అది కూడా.